హాయ్. నేను మీ డాక్టర్ సూర్యప్రకాష్. ఇనీషియల్‌గా పేషెంట్ ఒక స్పైన్‌కి ప్రాబ్లమ్ గురించి స్పైన్ సర్జరీ చేయించుకుంటారు. చేసిన తర్వాత ఏమవుతుంది వాళ్ళకి సబ్సిక్వెంట్‌గా ఒక ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ మోకాలు అరగడం అనేది ఎందుకంటే స్పైన్ ప్రాబ్లమ్ అయినా, మోకాలు అరగడం అయినా ఇవన్నీ కూడా ఏజ్ రిలేటెడ్‌గా వచ్చే డీజనరేటివ్ చేంజెసే అండి. ఒకసారి మనం సర్జరీ ఒక చోటన చేసిన తర్వాత వేరే చోట రాదని బాడీలో ఎక్కడ అని చెప్పలేము కదండీ! సో, అలా కొంతమందికి స్పైన్ సర్జరీ చేయించుకున్న వాళ్ళకి మోకాళ్ళు రీప్లేస్‌మెంట్ కూడా అయ్యిన వాళ్ళు ఉంటారు తర్వాత. సో, రీసెంట్‌గా నేను ఒకటి చూసిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఆవిడకి ఇంతకుముందు స్పైన్ సర్జరీ అయ్యింది. స్పైన్ అంతా పర్ఫెక్ట్‌గా ఉంది. బావుంది. తర్వాత మోకాలు మార్పిడికి వెళ్లారు. నీ రిప్లేస్‌మెంట్ అయింది. ఒక కాలుకే చేశారు. ఆటోమేటిక్‌గా కాలుకి చేసినప్పుడు నీ రిప్లేస్‌మెంట్ జనరల్‌గా మోకాలు ఏమవుతుందండి? అరిగినప్పుడు స్లోగా వారస్ డిఫార్మిటీలోకి వెళ్తుంది. వారస్ డిఫార్మిటీ అంటే దొడ్డి కాళ్ళు అంటాం కదండీ! అలా వంకర తిరుగుతాయి లోపల వైపు. సో, అలా వారస్ డిఫార్మిటీకి వెళ్ళినప్పుడు కాలు ఎఫెక్టివ్ లెంత్ తగ్గిపోతుంది. వన్స్ నీ రిప్లేస్‌మెంట్ అయిన తర్వాత వాళ్ళు ఇంప్లాంట్ పెట్టిన తర్వాత మీకు లింబ్ లెంత్ అయినట్టు అనిపిస్తుంది. వేరే కాలుతో చూస్తే సపోజ్ రెండు వైపులను ఒకేసారి చేయించుకున్నారనుకోండి ఓకే. అలా కాకుండా ఒకవైపు చేయించుకున్నప్పుడు ఏదైతే సర్జరీ చేశారో లోపల నీ ప్రాసెస్ పెట్టారో ఆ కాలు వేరే పక్క కాలు గంట హైట్ అవుతుంది, కొంచెం లెంత్ అవుతుంది. సో అలా ఉన్న వాళ్ళకి వేరే కాలు ఏదైతే ఉందో ఆ కాలికి కొంచెం లింబ్ లెంత్ మెజర్మెంట్ చేసి డిఫరెన్స్ ఎంత ఉందో షూ రైజ్ ఇవ్వాలండి. ఆపోజిట్ లెగ్ నేను చూసిన ఆ పేషెంట్కి ఆ షూ రైజ్ చేసే అనేది వాళ్ళకి చెప్పలేదు, తెలియలేదు కూడా. ఆవిడ అలానే నడవడం మొదలుపెట్టింది ఎగుడు దిగుడుగా. ఒకవైపు రిప్లేస్మెంట్ చేసుకున్న వైపు ఏమో లెంత్ ఎక్కువ అవడం వల్ల హైట్ గా ఉంటుంది, రిప్లేస్మెంట్ అవ్వని వైపు ఏమో లెంత్ షార్ట్ గా ఉండడం వల్ల తక్కువగా ఉంటుంది. సో అలా ఎగుడు దిగుడుగా నడవడం వల్ల స్పైన్ మీద ప్రెషర్ పడి మళ్ళీ స్పైన్ మీద బ్యాక్ పెయిన్, సయాటికా సేమ్ సిమ్టమ్స్ మళ్ళీ డెవలప్ అయిపోయినాయి. సో ఈ కండిషన్ లో ఏంటి, సర్జరీ జరిగిన పాయింట్ లోనే రావాల్సిన అవసరం లేదు. మీకు స్పైన్ అనేది ఒక 33 వర్టిబ్రాస్ ఉంటాయి, అంటే ఒక 33 స్టేర్ బిల్డింగ్ లాగా. సో మీరు ఒక లెవెల్లో సర్జరీ చేసి ప్రాబ్లమ్ ని ఫిక్స్ చేసినంత మాత్రాన వేరే లెవెల్స్ లో ప్రాబ్లం రాదు అని ఎవరు గ్యారంటీగా చెప్పలేరు. సో జనరల్ గా ఇలాగా ఇన్ఈక్వాలిటీ వాకింగ్ ఉన్నప్పుడు, లేదంటే లైఫ్ స్టైల్ సరిగ్గా చేంజ్ చేసుకోలేనప్పుడు జనరల్ గా ఏ డాక్టర్ అయినా సరే, సర్జన్ అయినా సరే స్పైన్ సర్జరీ చేసినప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ డెఫినెట్ గా చెప్తారు. మీరు తర్వాత ఇలా చేయండి, ఇలా ఉండండి, బరువులు ఎక్కువ ఎత్తకూడదు, ఒక లిమిట్ వరకు మీరు చేసుకోవచ్చు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, బరువులు ఎత్తడం అది చెయ్యొద్దు అని చెప్తారు ఎవరైనా. సో అలా ఆ నార్మ్స్ కి ఫిక్స్ అవ్వకుండా ఎక్కువగా వర్క్ చేసేయడం వల్ల, లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా అరైజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఆ సర్జరీ అయిన పైన లెవెల్ కానీ కింద లెవెల్ కానీ మళ్ళీ డీజనరేట్ అయ్యి మళ్ళీ డిస్క్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో 33 వర్టిబ్రాస్ ఉంటాయి కదా, 33 లెవెల్స్ ఉంటాయి, 33 స్టేర్ బిల్డింగ్ లాగా. మనం ఒక సపోజ్ ఒక ఫిఫ్త్ లెవెల్లో ఎక్కడో లంబార్ రీజియన్ లో ఫిఫ్త్ లెవెల్లో ఎక్కడో ఫిక్స్ చేసాము, మళ్ళీ అదే లంబార్ రీజియన్లో ఫస్ట్ లెవెల్లో రావచ్చు, లేదా సర్వైకల్ రీజియన్లో రావచ్చు, డార్సల్ రీజియన్లో రావచ్చు అండి, ఎక్కడైనా రావచ్చు ప్రాబ్లం అనేది. సో అందుకని ఏంటంటే స్పైన్ కండిషన్స్లో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోలేకపోతే మళ్ళీ ఇదే ప్రాబ్లమ్ వేరే లెవెల్లో రిపీట్ అయ్యి మళ్ళీ వేరే సర్జరీకి వెళ్లాల్సి వచ్చినప్పుడు జనరల్గా పేషెంట్ మెంటల్ కండిషన్ అంత కోఆపరేటివ్గా ఉండరు. ఎందుకంటే ఆల్రెడీ సర్జరీ ఒకసారి చేయించుకున్నాను, మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం వచ్చింది నాకు అని ఒక కొంచెం డిప్రెసివ్గా ఉంటారు కొంతమంది. కొంతమందికి అంత అర్థం చేసుకునేంత పరిస్థితి ఉండదు. సో అందుకని ఏంటంటే కంపల్సరీ స్పైన్ సర్జరీ చేయించుకునే ముందు, చేయించుకున్న తర్వాత కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, పోస్చర్ మోడిఫికేషన్, తర్వాత డైలీ యాక్టివిటీ మోడిఫికేషన్ అనేది కంపల్సరీ సెట్ చేసుకోవాలండి, లేదంటే ఈ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇలాంటి ఎగ్జాంపుల్ ఇంకొకటి, ఒక పేషెంట్ కి బ్యాక్ పెయిన్ తో ప్రెజెంట్ అయ్యారు. యాక్చువల్గా ఆవిడకి లో బ్యాక్ పెయిన్ అంటే లంబార్ రీజన్ లో డిస్కంప్లైంట్ ఉంది. అట్ ద సేమ్ టైం ఆవిడ కోవిడ్ టైంలో స్టెరాయిడ్స్ ఎక్కువ వాడటం వల్ల లెఫ్ట్ హిప్ లో ఏవియన్ కూడా ఉంది, ఎవాస్కులర్ నెక్రోస్ ఆఫ్ ఫెమరల్ హెడ్ అంటాం. సో ఏవియన్ ఉన్నప్పుడు ఏంటంటే హిప్ జాయింట్ పెయిన్ ఉంటుంది. ఇదే విధంగా వాళ్ళు ఎక్కువగా ఎగుడు దిగుడుగా నడవడం, ఎక్కువ రోజులు ఏవియన్ ని అడ్రస్ చేయకుండా ఉండడము, లేదంటే లైఫ్ స్టైల్, ఒకవేళ కొంతమంది అందరూ ఏవియన్ ఉన్న వాళ్ళందరికీ రిప్లేస్మెంట్, టోటల్ హిప్ రిప్లేస్మెంట్ అది చేయించుకోవడానికి అవ్వదు. కానీ అట్లీస్ట్ ఏంటంటే అది ప్రెషర్ ఇంకా ఎక్కువ అవ్వకుండా ఉండేలాగా, దాని మీద ఎక్కువ స్పైన్ మీద ఎక్కువ ప్రాబ్లం పడకుండా ఉండడానికి ఎంతైతే షార్ట్ అండ్ అయిందో లెగ్ అంత షూ రైజ్ చేసుకోవడం అనేది కొంతవరకు సర్జరీకి వెళ్ళేంత వరకు వెయిటింగ్ పీరియడ్ లో డెఫినెట్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అలా తీసుకోలేనప్పుడు అబ్నార్మల్ గైట్ వల్ల స్పైన్ మీద ప్రెషర్ పడి ఈవెన్ ఆల్రెడీ చిన్నగా డిస్కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి అవి ప్రాబ్లం ఎక్కువయ్యి కొంచెం స్పైన్ రిలేటెడ్ సర్జరీస్ కి దారి తీస్తుందండి. సో కొంచెం ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ.